దేవుని సందులో వేచి చూడాలి. ఆయన కృప కొరకు, ఆయన దేవుని కొరకు ఉదయమే ప్రార్థన వేచి చూడటం వల్ల ఆయన కృప కొరకు వేచి చూచు వారి పట్ల దేవుడు ఆనందించి దేవుడై ఉన్నాడని వాక్యంలో రాయబడ్డది. ఇంకా కొన్ని విషయాలు చెప్పాం. హల్లెలూయా. ఏదేమైనా రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 33వ వచనం. వారు, ప్రభువా మా కన్నులు తెరవవలనని అనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులను ముట్టాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆయన యెరికో పట్టణం నుండి వెళుతున్నటువంటి సమయంలో, ప్రజలందరూ కూడా జనసమూహం వెళ్ళిపోతున్న సమయంలో, ఇద్దరు గ్రుడ్డివారు త్రోవ పక్కన కూర్చుండి ఆ ప్రభుతో పాటు జనసమూహం వెళుతున్నప్పుడు ఆ ఇద్దరు త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివారిద్దరు కూడా, దావీదు కుమారుడా, ప్రభువా మమ్మును కరుణించుమని బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టారు. అలాగ మరలా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని ఆ గుడ్డివారిద్దరూ కూడా త్రోవ పక్కన కూర్చుండి బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జనసమూహంలో ఉన్న వారందరూ ఏంటంటే వాళ్ళని గద్దించి వాళ్ళని నిమ్మలపరచాలని, వాళ్ళని ఊరుకోండి అని వాళ్ళని గద్దించారు. ఎందుకయ్యా, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు కేకలు వేస్తున్నారు, పని పాటలేదని అని ఒక గుడ్డు వారి కింద, ఒక త్రోసివేసిన వారి కింద, ఒక శపించబడిన వారి కింద, ఒక వాళ్ళ అవసరం లేనటువంటి వారి కింద, ఒక హీనమైన వారి కింద, వారు దేవునితో పాటు నిలబడలేనటువంటి స్థాయి వాళ్ళకి లేదు, దేవునితో పాటు సహవాసం చేసే స్థితి వాళ్ళకి లేదు, ఆ దేవునితో పాటు నడిచి మాతో పాటు కలిసి దేవునిని వెంబడించే పరిస్థితి వాళ్ళకి లేదు, ఆ పొజిషన్ వాళ్ళకి లేదు. వాళ్ళు విసర్జించబడిన వారు అన్న రీతిలో ఆ జనసమూహం, అక్కడున్న శిష్యులు ఏం చేస్తున్నారంటే వారిని ఏం చేస్తున్నారు చెప్పాలి, గద్దిస్తున్నారు. అయినా సరే వారు గద్దించిన ఆ గుడ్డివారిద్దరూ కూడా మరింత బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనం అర్థం చేసుకుంటే చాలా ఆత్మ సంబంధమైన విషయాలు ఈ వచనంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. కానీ దాని విషయం నేను చెప్పట్లేదు. కానీ అయ్యే యేసుక్రీస్తు ప్రభు వారు చూసి అప్పుడు వారి దగ్గరకు వచ్చి ఆయన అన్నాడు, నాలో నుండి లేకపోతే నా ద్వారా మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారని అడిగాడు. ఎవరిని? ఆ గుడ్డివారిద్దరిని. యేసయ్య వచ్చి అప్పుడు ఏమన్నారు వాళ్ళు? ప్రభువా మా కన్నులు తెరవవాలని ప్రభువుకు చెప్పారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళు భౌతికంగా గుడ్డివారు, కానీ ఈరోజు మందిరాలకు వస్తున్నటువంటి మనము, లేకపోతే దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము, పరిశుద్ధ గ్రంథం చదువుతున్న మనము, పాటలు పాడి ప్రభునామాన్ని ఆరాధిస్తున్న మనము, నేను దేవుని బిడ్డని 5-10 సంవత్సరాలు నేను రక్షణ పొందాను, లేకపోతే నేను భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నేను క్రైస్తవుడిని క్రైస్తవురాలని పిలువబడుతున్న మనందరము ఈరోజు చాలా మట్టుకి, అందరూ కాదు కానీ చాలా మట్టుకి ఆత్మ సంబంధంగా గుడ్డితనం కలిగిన వారుగా ఇంకా ఉన్నారు. ఆత్మ సంబంధంగా గుడ్డితనము కలిగి దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలోకి వస్తున్న వారు ఉన్నారు. ఆత్మ సంబంధంగా గుడ్డితనము కలిగి దేవుని ఆశ్చర్య కార్యాలు చూడలేని పరిస్థితి కనబడుతుంది. ఆత్మ సంబంధంగా మందిరంలోకి వస్తూ దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్య సంగతులు, లేకపోతే దేవుని సన్నిధిలో ఉండి మనం పొందుకోబోయే ఆ గొప్ప కార్యాలు చూడలేని గుడ్డితనం ఆత్మ సంబంధంలో చాలామందికి ఉంది. ఏదో వచ్చాము వెళ్ళిపోయాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ వాళ్ళ భౌతికంగా గుడ్డివారు. ఒకవేళ భౌతికంగా గురుడుతనం ఉండటం వల్ల దేవునితో నిలబడలేకపోవచ్చు, దేవునితో సహవాసం చేయకపోవచ్చు, ఆ జనసమూహాలతో పాటు ఉండే పక్కన నిలబడే ఆ అర్హత వాళ్ళకి లేకపోవచ్చు అని ఆ ప్రజలు అనుకొని, ఇదిగో మేమేంటో తెలుసా, నువ్వు గుడ్డివాడువు, నువ్వు మాతో పాటు జత కట్టడానికి లేకపోతే సహవాసం చేయడానికి నీకు ఆ పరిస్థితి లేదు, ఊరుకుండు లేకపోతే అని గద్దించి వారిని ఏం చేస్తున్నారు తెలుసా, అణిచివేస్తున్నారు. కానీ వాళ్ళని ఎంత అణిచినప్పటికీ కూడా ఆ గురుడితనం కలిగిన వారు మరింతగా బెగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
ఈ లోకంలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ఎదగటానికి, దేవుని సన్నిధిని కొనియాడటానికి, దేవుల్లో తన కృపను మనం పొందుకోవటానికి, మన భక్తి చేయటానికి ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను అపవాది క్రియలని ఎన్ని మనల్ని అణిచివేసినా కానీ, ఎన్ని మనకి వ్యతిరేకంగా ఉన్నా, ఎన్ని కూడా మనల్ని ఆటంకపరిచిన వాటన్నిటిని త్యజించి మరింతగా ప్రభు కృప కొరకు మరింతగా బిగ్గరగా కేకలు వేసి ఆత్మ సంబంధమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి, ఒకడు విత్తనాలు విసురుతున్నప్పుడు అంట, కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ తొప్పలో పడ్డాయి. రాతి నేలను పడినాయేమో పక్షులు వచ్చి, త్రోవ పక్కన పడినాయేమో కాళ్ళ కింద త్రొక్కబడి అవి కూడా పోయినాయి. మంచి నేల పడిన విత్తనాలు అవి ఫలించినట్లుగా చూస్తున్నాం, కానీ ముళ్ళ తొప్పల్లో పడిన విత్తనాలు అవి మొలకెత్తలేదు. ఆత్మ సంబంధంగా మొలకెత్తారు, ప్రారంభం బాగానే ఉంది, ఆత్మీయ జీవితం బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ముళ్ళ తొప్పలు అనేటువంటివి ఈ ఐహిక విచారాలు కావచ్చు, సాతానిక క్రియలు కావచ్చు, ఈ లోక సంబంధమైన ఆచారాల క్రియలు, లేకపోతే నీలో అహం అనేటువంటి పరిస్థితి అంతా కూడా ఈ మొలకెత్తిన మొక్కలను ఎదగకుండా ముళ్ళ తొప్పలు ఏ విధంగా తణిచివేస్తున్నాయో, ప్రభుతో కలిసి ఉండటానికి, దేవునితో పాటు సహవాసం చేయటానికి, దేవునితో వెంటే నడవటానికి, దేవునితో పాటు ఆత్మ సంబంధం ఎదగటానికి వీలు పడకుండా ఈ లోక సంబంధమైనటువంటి క్రియలన్నీ నేను ఏం చేస్తున్నాయి తెలుసా? ముళ్ళ తొప్పల వలె అణిచివేస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాటి అన్నిటిని త్యజించి మొలకెత్తి నేను ఇక్కడే నా జీవితం అణచివేయబడకూడదు, ఈ వ్యతిరేకతలకు, ఈ స్వాదనలకు, ఇబ్బందులకు, ఈ పాపాలకి నేను అణిచివేయబడకుండా నా దేవునితో పాటు నిత్యము సహవాసం చేసే విధంగా, నా దేవునితో పాటు వెంబడించే విధంగా నేను ఆ సహవాసం లేకపోతే వెంబడించే విధంగా నేను ఉండాలని మనం ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని త్యజించి దేవుని సందులో మరింత బిగ్గరగా గుడ్డివారు అరిచినట్లుగా, కేకలు వేసినట్లుగా నా ఆత్మీయ జీవితం అంత బిగ్గరగా ఉండునుగాక. అయితే మొదటి మాట మనం గుర్తు చేసుకుందాం. నేను దాని గురించి మీకు చెప్పాను, అయితే నా అంశం అది కాదు. నా అంశం ఏంటంటే, దేవుని కార్యాలు మనం అనుభవించాలి, చూడాలంటే మన కన్నులు, ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడాలి. నా అంశం ఏంటి? దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలు ఖచ్చితంగా నువ్వు అనుభవించాలి, నీకు కనబడాలంటే ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడాలి. ఇక్కడ గుడ్డివారు అన్నారు, ప్రభువారు వచ్చి అంటున్నారు, మీకు నా ద్వారా మీకు ఏమి కావాలని మీరు అడుగుతున్నారని అంటే, ప్రభువా మా కన్నులు తెరవమని. ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే నీ కన్నులు మూతబడతాయో, ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే నీ కన్నులు కప్పబడతాయో, ఎప్పుడైతే అవి తెరవబడకుండా ఉంటాయో, అప్పటి వరకు నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, లేకపోతే ఎంత స్తుతించినా, ఎంత వాక్యం చెప్పినా, వాక్యం చదివినా, భక్తి కలిగిన వారుగా కూర్చుని శ్రద్ధగా విన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన దేవుని మహిమార్థమైన కార్యాలు మనం చూడలేము, అనుభవించలేము. మందిరానికి రావట్లేదని కదా అక్కడ వస్తున్నాం, బైబిల్ చదవట్లేదని కదా అక్కడ రోజు చదువుతున్నాం, పాటలు పాడట్లేదని కదా అక్కడ పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, భక్తి బాగానే ఉంది. కానీ నీ కన్నులు ఏమైపోయినాయి? మూత వేయబడ్డాయి, కప్పబడ్డాయి, పొరలు కట్టేసినాయి. ఈ లోక సంబంధమైనటువంటి దేవత నీ మనోనేత్రాలు దేవుని కార్యాలు కన్నులారా చూచేటువంటి పరిస్థితి లేకుండా, దేవుని కార్యాలను అనుభవించే పరిస్థితి లేకుండా, ఆయన మహిమార్థాన్ని చూసే పరిస్థితి లేకుండా ఈ లోక సంబంధం యుగ దేవత మీ కన్నులను, ఆత్మ సంబంధమైన కన్నులను కప్పేసినాయి, గురుడితనం కలిగి చేసినాయి. మందిరానికి వస్తున్నా వెళ్తున్నా కానీ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన చలనం మనకు ఉండట్లే, ఆత్మ సంబంధమైనటువంటి చలనం అని మనకి ఉండట్లే. కారణం ఏంటంటే నీ కన్నులు కప్పబడ్డాయి. అందుకని అన్న ప్రభువా మా కన్నులు తెరవండి నాయన, దేని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఇంకో విషయం ఒకసారి చదువుతున్న కీర్తన గ్రంథం 119 కీర్తన 18వ వచనం. 119 కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువమో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ మత్తయి సువార్తలోనేమో గుడ్డివారు, ప్రభువా మా కన్నులు తెరవండి, దావీదు కుమారుడా నిన్ను మహిమార్థం, నీ మహిమను మేము చూడలేకపోతున్నాం, మా కన్నులారా నీ మహిమను మేము అనుభవించలేకపోతున్నాం, మా కన్నులారా అయా ఆశ్చర్యమైన సంగతులను మేము చూడలేకపోతున్నాం, మా కన్నులను తెరవండి ప్రభువా, మా కన్నులు గురుడితనం కలిగి ఉన్నాయని వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఇక్కడ కీర్తన గ్రంథంలో దావీదు రచించిన 119 కీర్తన 18వ వచనంలో చూస్తే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు
నా కన్నులు తెరుమము. దేవుని స్తోత్రం కలిగి. మన కళ్ళు తెరవ అందరికీ కళ్ళు కనబడుతున్నాయండి. నేను కనబడుతున్నాను అందరికీ? చెప్పరమ్మా. దూరం దృష్టి ఉందా? దూరం దగ్గరికి కనబడాలంటే ఇలా పెట్టాలి. ఎలాగా? ఇలా పెట్టాలి. దగ్గర అంటే ఇది కనబడితేనే కానీ ఇలా పెట్టకపోతే అదేంటి 1 2 అంటే 4 అంటాం. ఇది పెడితే దూరం దగ్గరికి కనబడుతుంది. ఓకే, నేను ఈ కన్నుల గురించి నేను చెప్పట్లే. ఏ కన్నులు? మందిరానికి వస్తున్నాం. ఆయన అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులు ఆశ్చర్యమైన సంగతులు కనబడవు. చాలామంది వ్యతిరేకవాదులు ఏమంటారు తెలుసా? ఇక్కడ ఎలాగుంది, అక్కడ అలాగుంది, పరమగీతాలు ఎలాగుందేంటి, ప్రసంగిలు ఎలాగుందేంటి, లోతు కుటుంబం పరిస్థితి ఎలాగుందేంటి, లేకపోతే అలాగుందేంటి, ఇక్కడ అలాగుంది, ఇలాగుంది, పాపం ఉంది బైబిల్లో, లేకపోతే ఆయన ఎలాగున్నాడు అని అవి మనం లోక సంబంధమైన కన్నులతో మనం చూడటం వల్ల మనకు ఏది కనబడదు దేవుని ఆశ్చర్యమైన సంగతులు. ఎప్పుడైతే మన కన్నులు తెరవబడతాయో ఆత్మ సంబంధంగా, అప్పుడే దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఆశ్చర్యమైన సంగతులు మన కన్నులారా చూచే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఏం చేయాలంటే అప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? అసలు గుడ్డుతనం కలిగిన వాళ్ళు కాదు. నా కళ్ళు బాగానే కనబడుతున్నాయి, మసక వచ్చింది, పువ్వు వచ్చింది, లేకపోతే చుక్క వచ్చింది, లేకపోతే సైట్ వచ్చింది, లేకపోతే దూరం చూపు దగ్గర చూపు, ఈ తాత్కాలికమయ్యే. ఇవి పరలోకం వెళ్ళేది కాదు. ఇది ఈ భూలోకంలో ఉన్నంత వరకు అయ్యి. ఒకవేళ పరలోకానికి వెళ్ళటానికి నీ ఆత్మ సంబంధాన్ని అడ్డుపరిచి ఒక కన్ను ఆటంకపరిచి కన్ను తీసే. 2 కన్నులతో నరకానికి వెళ్ళే కంటే 1 కన్నుతో పరలోకానికి వెళ్ళటం మేలే కదా అన్నాడు. ఒకవేళ ఈ కుడి చెయ్యి లేకపోతే ఎడమ చెయ్యి ఏదన్నా ఆటంకపరిస్తే ఆత్మ సంబంధానికి పరలోకానికి వెళ్ళటానికి ఆ చెయ్యి తీసే. 2 చేతులతో పాటు 2 కాళ్ళతో పాటు నరకానికి వెళ్ళే కంటే 1 చేతితో పాటు పరలోకానికి వెళ్ళటం మేలే కదా అని అంటాడు. ఈ లోక సంబంధమైనవి. కానీ ప్రభు ఆలోచించేది ఏంటి తెలుసా? ఆత్మ సంబంధమైన కన్నులు మీకు తెరవబడునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కన్నులు ప్రభువా, అయ్యా ఇంతకాలము నుండి నేను రక్షణ పొందాను, నీ సన్నిధిలోకి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, మా దైవజనులు చెప్పే వర్తమానాలు వింటున్నాను, అనేక టీవీ ప్రసంగాలు వింటున్నాను, అనేక సభలకు వెళ్తున్నాను అయ్యా. కానీ ఇంతవరకు కూడా నీ సన్నిధిలో నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆశ్చర్యమైన సంగతులను నా కన్నులు ఇప్పటి వరకు చూడలేకపోయినాయి ప్రభువా. నీ మహిమను నేను చూడలేకపోయిన ప్రభువా. అయ్యా ఆత్మ సంబంధమైన కన్నులు లోక సంబంధమైన దేవత గుడ్డుతనం కలిగించింది, పొరలు కట్టేసి పాపమనే అయా పాపంతో కప్పబడిపోయిన నా కన్నులు ఒక్కసారి తెరవండి ప్రభువా. హల్లెలూయా. ఒకసారి తెరవండి. స్పష్టంగా నీ కార్యాలు నేను చూడగలుగుతాను, స్పష్టంగా నీ మహిమను నేను చూడగలుగుతాను ప్రభువా. అట్టి భాగ్యాన్ని నాకు దయచేయండి అని మనం ఆత్మ సంబంధమైన కన్నులు కొరకు తెరవబడటం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలా అర్థం చేసుకోవాలి మనం. అక్కడ రాయబడిన మాట అన్నాడు భక్తుడు, నీ ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులకు. ఎవరైతే కన్నులు తెరవబడతాయో వారి జీవితంలో దేవుని కార్యాలు ఖచ్చితంగా వారు ఆలోచించారు. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 3వ వచనం. వారు కన్నులు కప్పబడ్డారు. చాలు, దేవుని స్తోత్రం కలుగును. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనంలో, ఈ యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏం తెలుసు? యెషయా గ్రంథం 32వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నదంటే, నీ కన్నులు మందముగా ఉన్నందున దేవుని కార్యాలను చూడలేవని స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. మన కన్నులు ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా మందంగా ఉంటాయి, ఈ కన్నులు కాదు. నేను అదే అంటున్నాను, దూరం దగ్గర చెప్పు సన్నిధిలో ఈ స్పెట్స్లు వాడతాం మనం ఈ కనబడటానికి. కానీ ఆత్మ సంబంధమైన దేవుని కార్యాలు మనం చూడాలంటే ఆత్మ సంబంధంగా మన కన్నులు
తెరవబడాలి. మందమైపోతాయి చాలామంది కన్నులు. చాలామంది 4 మందం అంటారు. 4 మందమే కాదు, కన్నులు కూడా మందంగానే ఉంటాయి. ఏ కన్నులు? ఆత్మ సంబంధం కన్నులు. ఎంతకాలం ఉండి వస్తున్నాం మందిరానికంటే? చాలా రోజులు బట్టి. కానీ ఏ రోజు కూడా మన కన్నులకి ఏ కనబడతాయి చెప్పరమ్మా? అలా చూస్తున్నారేంటి? ఏ కనబడతాయి మన కన్నులకి? చూడరానివే కనబడతాయి. హల్లెలూయా. అవి చూడకూడదని అనుకున్నాను, కానీ అవే మన అటువైపే మన కన్నులు తిప్పబడతాయి. నిజం. నేను చూడకూడదు, నా కన్నులతో నేను నిబంధన చేశాను అంటాడు ఒక భక్తుడు. ప్రభువా, నేను ఇదిగో చెడుని చూడకుండా ఇదిగో నా కన్నులతో నేను నిబంధన చేశాను అని భక్తుడు మాట్లాడతాడు. కానీ ఏదైతే చూడకూడదు అనుకున్నామో అటే లాగిద్ది మన కన్ను దృష్టి. కానీ ఏదైతే చూడాలనుకుంటున్నామో దాన్ని ఆత్మ సంబంధంగా మనం చూడలేం. హల్లెలూయా. అందుకని దేవుని సందులు అంటాడు, మన కన్నులు మందముగా ఉంటే, అంటే మన కన్నులు కప్పబడితే, ఆ యెషయా గ్రంథం 44:18 కూడా అంటాడు, నీ కన్నులు కప్పబడటం వల్ల నువ్వు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు, ఆ దేవుని కార్యాలను గ్రహించలేకపోతున్నావు. అందుకని శుక్రవారం ప్రార్థన ఏంటో నీకు అర్థమవుతలే, ఆదివారం ప్రార్థన ఏంటో నీకు అర్థమవట్లే, ఈ మీటింగులు ఏంటో నీకు అర్థమవట్లేదు, లేకపోతే ఈ ఉపవాస ప్రార్థనలు ఏంటో అర్థమవుతలేదు, ఈ ఆరాధన ఏంటి, వాక్యం ఏంటో, ఈ ప్రార్థనలు ఏంటో అర్థమవట్లే. నీకు ఏది అర్థమవుతుందంటే ఏదైనా సినిమా, డ్యాన్స్ కానీ, సీరియల్ కానీ, నాటికలు కానీ, లోకంలో జరిగే వ్యర్థమైన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఏం తిందామా, ఏం కట్టుకుందామా, లేకపోతే ఏం మాట్లాడు ఇవన్నీ కావాలి. కానీ ఆశ్చర్యమైన సంగతులు నువ్వు చూడాలంటే, దేవుని కృపను నువ్వు పొందుకుని దేవుని మహిమను నువ్వు చూడాలంటే ఖచ్చితంగా నీ కన్నులు మందముతో కప్పబడకూడదు, నీ కన్నులు పొరలతో పాపముతో కప్పబడకూడదు. చాలామంది ఎవరా కళ్ళు నెత్తికెక్కి నడుతున్నావు అంటారు. ఇప్పుడంట మాట చెప్పాలి, చెప్పండి, నాకు తెలిసిన విషయాలని చెప్పండి, మరీ సైలెంట్గా ఉండొద్దు. సీరియస్ అయితే మనసులో ఉంచుకోండి, నా మీద లైవ్ కూడా వెళ్తుంది కదా. హల్లెలూయా. ఇప్పుడు అంటాం ఏం చేస్తాం, ప్రశ్న జవాబు నేనే చెప్పాలి. ఇలాగ వెళ్ళిపోయామనుకోండి, తగిలిందమ్మా మరి అన్న ఎప్పుడు అంటాం, ఏమని అంటాం? అది అలా బయలు అన్నారు నన్ను. కళ్ళు నెత్తికెక్కినాయా, ఎక్కడ చూసి నడుతున్నావు అంతేనా? ఇప్పుడు చాలామందికి మందిరానికి వచ్చిన దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా, చాలామందికి, అందరికి కాదు, కొంతమంది కళ్ళు నెత్తికెక్కు భక్తి చేస్తున్నారు. అవునంటారా? కళ్ళు నెత్తికెక్కటం వల్ల ప్రార్థన విలువ తెలీదు, కళ్ళు నెత్తికెక్కటం వల్ల ఆ పరిశుద్ధ గ్రంథం వాక్యం విలువ, ఆరాధన విలువ, ఆ ప్రార్థన విలువ, ఆత్మ సంబంధమైన ఆరాధన విలువ, లేకపోతే ఆ పరిశుద్ధ గ్రంథం విలువ, ఆ యేసుక్రీస్తు విలువ ఎవరికి తెలియదు, కళ్ళు నెత్తికెక్కటం వల్ల. అందుకని చాలామంది కన్ను నెత్తికెక్కటం వల్ల దేవుని గూర్చిన గ్రహింపు చాలామందికి లేదు, దేవుని గూర్చిన ఆశ్చర్యమైన సంగతులు చాలామంది చూడలేకపోతున్నారు. అందుకనే వెళ్తున్నాం మందిరానికి, నేను వెళ్తున్నాం అంటే గుంపుల కింద జనాలు వస్తున్నారు. ఆ జనాలు అక్కడ స్వస్థత చాలా మిసకైతే రాలదు. దేనికి? కార్యాల కోసం కాదు నువ్వు వెళ్ళేది. ప్రభువా, దావీదు కుమారుడు, మా కన్నులను తెరవండి నాయనా, నీ ధర్మశాస్త్రం మీద రాయబడిన ఆశ్చర్యమైన సంగతులను చూచే భాగ్యాన్ని ఈ గుడ్డివాడికి దయచేయండి అయ్యా. నీ మహిమను చూచే భాగ్యాన్ని ఆత్మ సంబంధంగా కళ్ళు నెత్తికెక్కిపోయినటువంటి వీడికి, ఈ కళ్ళు మందమైపోయి కప్పబడిపోయినటువంటి పొరలతో కప్పబడిపోయినటువంటి నాకు నీ ఆశ్చర్యమైన సంగతులు, నీ మహిమను చూచే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభువా అని మనం ఎప్పుడైతే వేడుకుంటామో ఖచ్చితంగా దేవుడు మన కన్నులను తెరవబోతాడు. ఆయన అదే అన్నాడు, నా ద్వారా మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు అన్నాడు యేసయ్య. మా కన్నులు తెరవండి ప్రభు అన్నాడు. మందిరానికి రావటం, ప్రార్థన చేయటం అంతే. కానీ ఆ మందిరానికి వచ్చిన 100 మందిలో ఉదాహరణకి యేసుక్రీస్తు వారి ద్వారా కుష్టి రోగులు 10 మంది స్వస్థపరచబడ్డారు, కానీ ఒక్కడే వచ్చాడు. మరి మిగతా వారు కళ్ళు నెత్తికెక్కి పరుగులెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళని ఏమనాలి వాళ్ళని ఏమనాలి? అంతే కదా, దాని అర్థం అంతే కదా. యారా, ఇంగిత జ్ఞానం కూడా లేదా, కృతజ్ఞత కూడా నీకు లేదా,
ఎందుకు పాస్టర్ గారు అంతగా మాట్లాడుతున్నారంటే, ఇన్ని సంవత్సరాలు భార్య ఏదో, పిల్లలేదో, వెలుతురేదో, కుటుంబం ఏదో, సమాజం ఏంటో ఏది తెలియకుండా ఆ చీకటిలోనే కుష్ఠరోగంతో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు బ్రతికావు. జీవచ్చమలాగా చచ్చిపోయిన వాళ్ళలాగా బ్రతికావు. వెలుగు చూడలేదు, వెలుతురు చూడలేదు, సమాజం చూడలేదు, మనుషులను చూడలేదు, భార్య పిల్లలు చూడలేదు. నువ్వు ఎక్కడున్నావో సత్యవో బ్రతకవో అన్న పరిస్థితిలో ఉన్నావు. అలాంటి వ్యక్తులను దేవుడు నిన్ను వెలుగులోకి తీసుకొస్తే, సమాజంలోకి తీసుకొస్తే, భార్య పిల్లలతో కలిపి ఈరోజు సమాజంలో నీకు గౌరవం ఇచ్చి, నిన్ను బ్రతికించి, చెయ్యి పట్టి, వెన్ను తట్టి, భుజం తట్టి ఈ సంవత్సరాంతం వరకు నిన్ను నడిపిస్తే, నా దేవుడు ఇంత బ్రతికినిచ్చిన దేవునికి నేనేమిచ్చి రుణం తీర్చనని కళ్ళు తెరవబడి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేసి ఆయన చేసిన ఆశ్చర్య సంగతులను మర్చిపోయి కన్నులు నెత్తికెక్కి మిగతా 90 పరిగెత్తినట్లుగా చాలామంది ఈరోజు మందిరంలో ఉన్నారు. హల్లెలూయా. అందుకనే ప్రభు అన్నాడు యెషయా గ్రంథంలో, కన్నులు మందముగా ఉంటే దేవుని కార్యాలు మనము చూడలేము. ఆ 44:18 అంటాడు, నీ కన్నులు కప్పబడితే దేవుని కార్యాలు చూడలేవు, గ్రహించలేవు అన్నాడు. నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు, కానీ అలాంటి వాడికి ఏమీ తెలియదు. నాకు తెలిసి నాకు అన్నీ తెలిసి అన్నవాడికి ఏమీ నిజం. ఎప్పుడు కూడా జ్ఞానవంతుడు అంటే మౌనంగా ఉంటాడంట. సమయ సందర్భాన్ని బట్టి వారు మాట చెప్పినప్పుడు బంగారపు పళ్ళులో, వెండి పళ్ళులో బంగారపు పళ్ళు పెట్టినట్లు ఉంటుందంట మాట. హల్లెలూయా. అంటే ఈరోజు నీ కన్నులు తెరవబడ్డాయా? ఎంతకాలం చూస్తున్నావు మందిరానికి? అటు ఇటు పరిగెలెడితే వచ్చే కార్యాలు జరగటం అది వేరు. స్పష్టంగా నీ కన్నులు తెరవబడితే అప్పుడు ఏమని వస్తుందో తెలుసు. భక్తులు చాలామంది అన్నారు, ప్రభువా, నా ప్రభువా. ఆ మాట ఎలాగుంది? అది సింపుల్ ఒక మాటే, కానీ అది ఎలాగుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత బాధలో నుండి ఎంత గొప్ప కార్యం జరిగితే ఆ మాట హృదయంలో నుండి వస్తుంది. అలా చెప్పగలుగుతాం. ఎప్పుడు తెలుసా? ప్రభువుని కల్లారా చూడగానే గుండెలు బాదుకుని ప్రభువా ప్రభువా. ఇప్పుడు వరకు చూడలేదు. ఆయన ఆశ్చర్యమైన కార్యాల గురించి, ఆయన మహిమను గురించి, ఆ యేసుక్రీస్తు విలువేంటో, ఆ దేవుని శక్తి ఏంటో, ఆ జీవం కలిగిన దేవుడు విలువ తెలియకుండా చాలామంది కన్నులు ఆ యుగ సంబంధమైన దేవత కప్పేసి ఇవ్వటం వల్ల ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. నిజంగా వాళ్ళ కళ్ళు తెరవబడితే వాళ్ళు దేవుని గురించి అలా మాట్లాడరు. చాలామంది కూడా యూట్యూబుల్లో కూడా, లైవ్లో కూడా అలాగే తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అవునా? నిజంగా వాళ్ళ కళ్ళు కప్పబడ్డాయి. వాళ్ళ మన సహోదరులే. అందుకని రోజు ఎవరన్నా వ్యతిరేకంగా మందిరానికి వచ్చిన వారు కూడా మాట్లాడితే, నువ్వు నిజంగా దేవుని ఆత్మ సంబంధం కన్నులు తెరవబడిన దానివైతే అలా మాట్లాడినప్పుడు నీ కన్నులు మూసుకుపోనియా? అలా మాట్లాడకూడదని మనం చెప్పగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు మన కన్నులు నెత్తికెక్కినాయా? లేకపోతే నెత్తికెక్కటం అంటే ఏంటి? నెత్తికెక్కినోడికి ఏది? పెద్ద ఏదో చిన్న ఏదో, అందుకే పాస్టర్ గారు లేకపోతే ఆత్మ సంబంధం ఏంటి కనబడదు. వెళ్తాం వస్తాం ఒక ఎత్తమ్మా. మీరు శుక్రవారం ఇద్దరు వచ్చినా నేను ఇలాగే చెప్తా, ఇలాగ ప్రార్థన. అవునా? ఒకరు వచ్చినా ఇలాగ చేస్తా, 100 మంది వచ్చినా ఇలాగ చేస్తా. అది కాదు, వచ్చిన మనము. అందుకనే ఒక విషయం చాలా నాకు ఎప్పుడు చెప్పిన మాట గుర్తుకు వస్తుంది. ఎందుకు మన మందిరానికి వచ్చేదంటే ఆపదల మొక్కులు వాడుగా కొలవటానికి కాదు, మన అవసరతల కొరకు కాదు. ఆయన ఇచ్చే దేవుడే. ఎప్పుడు నేను ప్రార్థన చేసిన కాడి నుంచి, నేను దేవుని నమ్మిన కాడి నుంచి, దేవుని ఎదుగుని కాడి నుంచి నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను అన్నాడు. చూడండి, అలాగా మనకున్నవన్నీ ఏంటి? ఉన్నవన్నీ పోగొట్టుకోవటానికి రావాలి. మొదట ఆలోచన అలా ఉండాలి. ఇంతకాలం నుంచి నీ కన్నులు ఇంకా కప్పబడితే ఆత్మీయ తల్లిదండ్రులు విలువేంటో నీకు తెలియదు, సేవకుడి విలువేంటో తెలియదు. రెక్లెస్గా మాట్లాడతావు, రెక్లెస్గా ఆలోచిస్తావు. నీ ఆలోచనలు బైబిల్ ఒక మాట ఉంది, భయభక్తులు విలువని వారు మాట దేవుడు వింటాడంట, అక్కడ ఆయన ఉంటాడంట. ఎక్కడ కొంతమంది కూడుకుని మాటలు ఉచ్చరిస్తారో, ఆలోచిస్తారో, అక్కడ దేవుడు వింటూ ఉంటాడంట. హల్లెలూయా. చాలామంది ఆలోచనలు భయంకరంగా ఉంటాయి, చాలామంది మాటలు భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, వారి కన్నులు తెరవబడలే. తెరవబడితే అమ్మ విలువేంటో తెలుస్తుంది, తండ్రి విలువేంటో, నాన్న, తండ్రి, అమ్మ అనే పదం ఏంటో అర్థమవుద్ది. తెరవబడకపోతే తల్లి ఏదో, భార్య ఏదో, ఎవరు చిన్నపిల్లవాడు, అదే ఇంటర్లోపు ఉన్నటువంటి వ్యక్తి,
సెల్ ఇవ్వలేదని పబ్జీ ఆడుతున్నారని కదురుకుందని ఇంటర్ చదువుతున్నాను. మరి ఏదో పొద్దుటే లేదు టైం అయిపోయింది లేకపోతే ఎంతసేపు సెల్ అందని, లేకపోతే నెట్ ఆన్ చేయలేదనో రెండు వచ్చినాయి. రెండు వార్తలు, నెట్ ఆన్ చేయలేదనో లేకపోతే పబ్జీ ఆడుతానో కలుసుకుని లేకపోతే అన్నకు రాత్రి తల్లిని చంపేశాడు కొడుకు. దేనికి తెలుసా? దేనికి అలవాటు అవి? పబ్జీ గేమ్కి అలవాటు అయిపోయాయి. కొంతమందిని అదే బెట్టింగులకు అలవాటు అయిపోయాయి. అప్పులు చేసేసి తల్లిదండ్రులు తేలకుండా ఆడే యవన వయసులోకి వస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ అప్పులు పెట్టేస్తాం, బెట్టింగులు పెట్టేస్తాం. దేవుని స్తోత్రం కలండి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటాం, లేకపోతే ఆ గేమ్లో లీనమైపోయాడు. కళ్ళు కప్పబడిపోతే ఏం చేస్తాడు? తల్లి ఏంటో నరికేస్తారు, చంపేస్తారు. తర్వాత బాధపడుతూ వస్తుందా? పుష్ప2 సినిమా చూసి ఈరోజు నిన్న అల్లు అర్జున్ ఎవరిని అరెస్ట్ చేశారు. ఓకే, చాలా కామెంట్లు వచ్చి నిన్న వచ్చి మొత్తం మీద బయటకు వచ్చేసాడు. కారణం ఎవరో? రేవతైన ఆమె చనిపోవటం వల్ల. ఓకే, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు మొత్తం నేను దాని గురించి మాట్లాడలే. అయితే మన పరిధిలో మాట్లాడవలసి వస్తే ఆ ఫస్ట్ షోలో ఆ మిడ్ నైట్లో పిల్లల్ని తీసుకుని ఒక స్త్రీ అంత అవసరమా? ఆ టైంలో ప్రార్థనకు వస్తారా? మిడ్ నైట్లో పిల్లల్ని తీసుకుని, అమ్మో పిల్లలు బాబు మధ్యలో ఏదో అంటారు కదా, పైకి ఎత్తబడి వచ్చి దూత పైకి లేపేద్దామా పిల్లల్ని, గర్భిణీ స్త్రీని పైకి లేపేద్దాము మధ్యలో చర్చి మధ్యలోకి వచ్చేటప్పటికి, చండిబిడ్డలు లేపేద్దామో పైకి. అది ఎవరైనా చనిపోతారు వెళ్ళరా? ఎవరు కష్టం అవుతుంది? బయలుదేరరు రాత్రులు వెళ్తాం, అన్నిటికీ వెళ్తాం. కానీ శుక్రవారం ప్రార్థనకే ఆదివారం ప్రార్థనకే మనకే చర్చికి వస్తాం వల్లే శాపం కీడు వచ్చేస్తుంది మనకి. ఆ చీకటి అయ్యాను కానీ ఆ పరిస్థితులు ఏదైనా మన కుటుంబంలో ఏది జరిగిన వెళ్ళరా? అదే మీరు రావటం నాకు కాదు ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం? మీకే. దేవుని స్తోత్రంగా కాక. అంటే ఇప్పుడు మన కన్నులు మందముగా పాపపు పొరలతో కప్పబడితే దేవుని కార్యాలను మనం చూడలేము, గ్రహించలేము, అనుభవించలేము. దేవుని స్తోత్రం కలిగిన కాక. చూడండి, ఒక విషయం మీకు చెప్తాను. దేవుని సందులో ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె నీళ్లు పారే దేశం వలె. అంతే. మనిషి ఎవరు కూడా నిజం చెప్తే నమ్మరు, అబద్ధాలు చెప్పరమ్మా. ఇప్పుడు నేను ఉన్నట్టుగా మనం చెప్పగలిగితే ఏమవుతుంది? రేపు కొన్ని టికెట్లు రావు, అంతేనా? ఈయనేంటి బోళ్ళు ఉన్నాయి చర్చిలు అంటారు. అది అబద్ధాలు చెప్పు, బొల్లు మాటలు చెప్పు. సోయారుకు వచ్చే వరకు కూడా అది సొదొమ గొమొర్రా భయంకరమైన పట్టణం, పాపముతో నిండిపోయిన పట్టణం, దేవునికే బహుగా అనిపించిన పట్టణము. అది చాలా విచ్చలవిడితనంకి దేవుని నాశనానికి దగ్గరగా ఉన్న పట్టణము. ఆ ప్రజలందరూ మంచివారు కాదు. పిల్ల పెద్దలు చిన్నలు అందరూ కూడా, వృద్ధులు కూడా పాపముతో నిండిపోయారు. దేవుని అగ్ని గంధకాల చేత తగలబడటానికి రెడీగా ఉన్న పట్టణము అని సోయారు వరకు వచ్చే వరకు కూడా లోతుకి కనబడలేదంట. దూరం నుండి చూశారు. ఆ పట్టణం అంటే ఎలా కనబడ్డా తెలుసా? యెహోవా తోట వలెను నీళ్లు పారే దూరపు కొండలు ఎలాగుంటాయి అలాగే కనబడిందంట. అది మంచిగా ఉందంట. అక్కడున్న నీళ్ళు చాలా మంచిగా ఉన్నాయి. అక్కడున్న ఆ పట్టణం యెహోవా తోట వలె ఉంది. నేను ఎక్కడ కాదు అక్కడికి వెళ్ళి కాపురం ఉంటాను అన్నాడంట. జీవితంలో నెమ్మది లేనప్పుడు, బుద్ధి బాగోకుండా, గుణం బాగోకుండా, ఆలోచనలు మంచిగా లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి కాపురం పెడితే మట్టుకు బాగుంటుంది? భార్యాభర్తల గుణాలు మంచిగా ఉంటే బాగుంటుంది. కానీ నువ్వు ఎక్కడ ఎరుకో గోడ మీద ఇల్లు కట్టుకుంటే బాగుంటుందా, కింద కట్టుకుంటే బాగుంటుందా? ఎక్కడ పట్టుకుంటే బాగోదు. ఏది బాగుంటే ఏది చెప్పాలి? బుద్ధికి బాగునోడి కంటే ఎక్కడికి వెళ్ళినా అంతే. మరి ఇప్పుడు పంది ముక్కకి బంగారు కమ్మెడితే దానికి తెలుస్తుందా? తెలవదు. హల్లెలూయా. అని ఇప్పుడు లోతుకి ఎలా కనబడ్డదంటే యెహోవా తోట వలె కనబడ్డది. ఎవరే? అది శపించబడిన ప్రాంతం, అది భయంకరమైన ప్రజలు ఉన్నారు, పాపముతో నిండిపోయింది. ఇదిగో దేవుని అగ్ని గంధకాల చేత ఆకాశం నుండి అది తగలబడటానికి, కాల్చబడటానికి రెడీగా ఉంది. కానీ అది దూరం చూస్తే అదే బాగుంది. ఏదైనా రుచి చూసి తెలిసింది ఎవరికే తెలీదు, దగ్గరికి వెళ్ళగానే. అంతేనా? రోజు దైవజనుడును శిష్యులు కూడా తోట వెళ్తున్నారు.
ప్రయాణం వెళ్తుంటే అక్కడికి ఆకలేసిందంట. ఆకలేస్తుంటే అక్కడ తోటకూరలా కనపడ్డదంట. ఆకులు అన్నీ కూడా ఎలా కనపడ్డదే? కానీ తోటకూర కాదు, కానీ ఎలా కనపడ్డదే? తోటకూర ఆకు ఇలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. మొత్తం కోసి కొండ అక్కడ నొప్పి అంటించి అవి రాళ్ళు పెట్టి మొత్తం మీద వండారు. వండి అది తోటకూరల వల్ల తినే ఆహార కూర వల్ల తిన్నారంట. కానీ ఎలాగొంది తెలుసా? చేదుగుందంట. అప్పుడు ఏమంటాడు తెలుసా? దాని గుణమెరుగక సార్ చెప్పాను కదా, దానికోసం సిద్ధపడ్డాను, కానీ దాని అంశం నేను సిద్ధపడ్డా. చెప్పానా? నీ గుణం తెలియక నిన్ను చేసుకున్నానే, నీ గుణం ఇటువంటి వాడు అయితే ఎప్పుడో నిన్ను విడిచిపెట్టేది నువ్వు అని అంటారు. అవునా? వీళ్ళు కూడా దాని గుణం రుచి తెలియకుండా తిన్నారు. కానీ ముందు ఎలాగుంటుంది? మంచిగా ఉంటుంది. ఈ లోతుకు కూడా అలాగే కనబడ్డది. ఆ లోతుకి ఎప్పుడు అర్థమైంది తెలుసా? సోయారు వచ్చే వరకు కూడా అతని కళ్ళు తెరవబడలేదంట. ఈరోజు మంచి చెప్తే ఎవరికి ఎక్కదో, ఉన్నది చెప్తే వారికి అర్థం చేసుకోరు. ఎందుకో తెలుసా? వాళ్ళ కన్నులు తెరవబడలే, కప్పబడ్డాయి. వాళ్ళ కన్నులు మూతబడ్డాయి పొరలతో. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకనే వాళ్ళ పట్టుకున్న కుందేళ్ళకి 2 అన్న 3 అన్న 4 నువ్వు ఎన్నైనా పెట్టుకో, కానీ కుందేలకి 4 కాళ్ళు ఉంటాయి. నువ్వు పెట్టుకుంటూ 6 పెట్టుకో, 10 పెట్టుకో, ఎవరన్నా అంటాడా? కానీ ఎన్ని కాళ్ళని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే అది ఐగుప్తు సొదొమ గొమొర్రా పట్టణం, అది పాపంతో నిండిపోయిన పట్టణం. నేను అక్కడికి వెళ్తే మంచిగా ఉండలేను, నేను కూడా చెడిపోతాను, నేను నా కుటుంబం కూడా పాడైపోతాము అనుకుని తన కన్నులు తెరవబడితే దేవుని గొప్ప కార్యం వాళ్ళు ముందుగానే చూద్దురేమో. కానీ తన కన్నులు కప్పబడటం వల్ల, అది చూడటం వల్ల అది చాలా అందంగా ఉందని ఆయన అనుకున్నాడు. చివరికి అగ్ని గంధకాలతో వాళ్ళు కూడా నాశనం అవటానికి రెడీ అయిపోయారు. కానీ కేవలం అబ్రహాము ప్రార్థన వల్ల దేవుడే ఆ లోతు చేయి పట్టుకుని బలవంతంగా బయటికి నెట్టుకొచ్చాడు. హల్లెలూయా. కొంతమంది చూసి చూడనట్లుగా మాట్లాడతారు. నా కన్నులారని చూశాను అంటారు. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఆయన పరిశీలిస్తున్నాడు. మన కన్నులు ఆత్మ సంబంధమైన కన్ను తెరవబడితే, అందుకు మన దేహానికి నీ కన్ను దీపమై ఉన్నదని. కన్ను తేటగా ఉంటే దేహం అంతా సరిగ్గానే ఉంటుంది. అవునా? నీకు అది అది ఎలా కనబడినా, మసగ్గా కనబడినా నువ్వు అలాగా అంటావు. మసక అది మసక అంటావు, నీ కన్ను మసక అనవు. ఏది మసక అంటావు చెప్పరమ్మా? ఏంటి ఎలా అంటున్నారేంటి? ఏలేతారా? అది మసగ్గా కాదు, అది అలాగే కనబడితే ఎక్స్రే తీశారంట డాక్టర్ గారు ఏలూరులోని విజయవాడలో. చెప్పారు కదా. చెప్తే వాళ్ళ గుండెలు ఊపిరితిత్తుల్లో బొద్దింక ఉన్నట్టు కనపడిందంట. ఎక్స్రేలో బొద్దింక ఫినిషం కనబడిందంట. ఇక ఏం పట్టుకుంటుంది వాళ్ళకి? ఓబాద్రి పైకి ఇది ఎలాగా చచ్చిపోతారేమో, ఇది బెదిరిద్దేమో, పిల్లలు పెడతామో, అలాగే హైదరాబాద్ వెళ్ళారు, టెస్టులు చేశారంట. ఇంకో ఊరు వెళ్ళారంట. మొత్తం అక్కడికి వెళ్తే ఏమీ లేనట్టు కనబడిందంట. ఎక్కడ ప్రాబ్లం? ఎక్స్రే తీసే మిషన్ ప్రాబ్లం అంట. అది అలాగా పడిందంట ఎక్స్రే. కొంతమందికి అలాగ అనుమానాలతోటే ముందుగానే వెళ్ళిపోతారు. దేవుడి స్తోత్రం కలిగాక. ఇప్పుడు లోతు, మొదటగా మన లోతు కన్నులు తెరవబడ్డాయా కప్పబడ్డాయా? చెప్పాలి. తెరవబడలే. లోతు కన్నులు మూసుకుపోవటం వల్ల అది చెడైనా మంచిగా కనబడుతుంది. చెడైనా ఒరే బాబా అక్కడికి వెళ్ళొద్దురా, తప్పిపోయిన కుమారుని, చిన్న కుమారుని తండ్రి అన్నట్లు నీకేం కావాలరా నాయన, నీకేం తక్కువైందో చెప్పు. పోనీ ఈ ఇంట్లో ఎవరిని మాట అంటలేదు, ఎవరిని అదే అంటున్నారా, లేకపోతే నీకేమి ఇవ్వట్లేదో చెప్పు అంటే నాకు అంతా అనవసరం. ఎందుకంటే ఆడు కళ్ళు మూసుకుపోని. తండ్రి విలువ తెలియలేదు, తండ్రి చెప్పిన మాట అర్థం అవ్వలేదు. అప్పుడు బుద్ధి వచ్చే పరిస్థితికి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు చాలామందికి అక్కడ దాకా తీసుకెళ్తాడే. కానీ దేవుని పిల్లలంట ఒకసారి అంట దేవుడు ఫిలిష్తీయులకు అప్పగించాడంట, బబులోనీయులకు అప్పగించాడంట. వాళ్ళని మిక్కిలి హీన దశకి తీసుకెళ్ళిపోయాడంట దేవుడు. ఎవరినే? దేవుని పిల్లనే. కొంతమందికి నేను దేవుని నమ్ముకున్న పిల్లలు బాగా అనుకుంటాం. నీ కన్నులు తెరవబడాలని, నీవు జీవితం ఇంకా మార్చబడాలని దేవుడు కొన్నిసార్లు ఆయన మిక్కిలి హీన దశకి తీసుకెళ్ళిపోతాడు. ఆ హీన దశని బట్టి ఆయన మరలా దేవుడు ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన కార్యాలు అంటే గుర్తిస్తావని. తప్పుపోయిన చిన్న కుమారుడు ఆడు పందులు పట్టు తినే పరిస్థితికి వెళ్ళిన తర్వాత, ఆడిని చూసుకుని అసహించుకునే తర్వాత అప్పుడు గ్రహించాడు, అప్పుడు కళ్ళు తెరబడ్డదే.
తెరబడ్డాయి. అప్పుడు తెరవబడిన తర్వాత తండ్రి మాట ఏంటి అప్పుడు బుర్రకెక్కింది. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా 99% చెప్తున్నాను నేను. ఏ శాతం? మంచిగా చెప్తారు. అందుకని ఒక పాయింట్ వదిలేండి. కొంతమంది ఉంటారులే, అందుకని ఒక పాయింట్ వదిలేండి. 99 100% అంటే 99 పాళ్ళు 99% వరకు కూడా చెప్పరు. మన నిద్ర అవుతున్నారా? హల్లెలూయా. వాళ్ళు ఎలాగున్నా కానీ తండ్రి కూడా అలాగే చెప్పాడు. ఆ మాటలు ఎప్పుడు గ్రహింపు వచ్చినాయి చాలామందికి? మిక్కిలి ఏన దశకి వెళ్ళిపోయాక, పరిస్థితి అంతా అడుగుమట్టానికి వెళ్ళిపోయాక, నా తండ్రి ఇంటి దగ్గర కూలి పని చేసుకునే వారే చక్కగా భోజనం చేస్తున్నారు. ఈరోజు నేను తండ్రి కొడుకుకి, నా యజమానుడు కొడుకునైనాయా ఈరోజు పందులు తినే పట్టు తినటానికి కూడా యోగ్యత లేని పరిస్థితి. ఆ రోజే నా తండ్రి మాట వింటే, నా తల్లి మాట వింటే, ఆ రోజే నేను నా తండ్రి మాట తల్లి మాట గ్రహిస్తే, అప్పుడే నా కన్నులు తెరవబడి చూస్తే ఈరోజు ఇంతవరకు వచ్చేది కదా అనుకో. హల్లెలూయా. లోతు కన్నులు తెరవబడక అబ్రహాము చాలాసార్లు చెప్పిన తనకి కన్నులు మూసుకుపోయి సొదొమ గొమొర్రాలో నివసించాలి, అక్కడే బాగుందని అక్కడికి వెళ్ళి కాపురం పెట్టాడు. కన్నులు తెరవబడకుండా, బుద్ధి బాగకుండా ఎక్కడికి వెళ్ళి కాపురం పెడితే అక్కడ నువ్వు జయించేతావేంటి? ఎంతమంది వెనక్కి వస్తున్నారు? నయోమి అదే చేసింది కదా. నయోమి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం వెళ్ళిపోయింది. మోయాబు దేశం ఏం పెట్టాడు తెలిసి దేవుడు? మోయాబు దేశము కాళ్ళు కడుక్కునే పళ్ళులాగా పెట్టాడు. దాని అర్థం అంటే మోయాబు దేశం కూడా దేవుని చేత విసర్జించబడి శపించబడింది. ఇప్పుడు కాళ్ళు కడుక్కునే పళ్ళెం అంటే హీనమేనా? ఆ హీనమైన దేశానికి వెళ్ళింది ఎవరో? నయోమి. తన కన్నులకు ఏది కనబడుతుంది? ఈరోజు పాస్టర్ గారు అలాగే చెప్తారా, ఆయనకి ఏముంది, వాళ్ళు అలాగా అంటారు, పని పాట ఉందా రా అని వాళ్ళ కన్నులు మూసుకుపోవటం వల్ల దేవుని కార్యాలను చూసి దేవుని సహవాసంతో కలిసే భాగ్యం ఉండదు, దేవునితో నడిచే భాగ్యం ఉండదు, దేవుని మాటలు వినే భాగ్యం ఉండదు, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆశ్చర్యమైన సంగతులు చూసి అనుభవించే భాగ్యము ఉండదు. హల్లెలూయా. ఆ నయోమి కూడా అదే పరిస్థితులకు వెళ్ళిపోయింది. అందుకనే మన కన్నులు ఏమవ్వాలి? ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నా కన్నులు ఆత్మ సంబంధ కన్నులు తెరువు నాయనా. ఇది నువ్వు ఎంత స్పెర్సలు వాడినా, ఏ వాడినా, మచ్చే మసకే అంతే, ఎన్ని ఆపరేషన్ చేసినా అంతే. ఎందుకంటే లోకంలో ఉన్నంత వరకు మనకు కొంచెం చూడటానికే. నేను ఇది తీసుకున్నా, ఇక దూరం నాకు కొంచెం బైబిల్ చదివి ఉండాలి కాదు, అవసరం వచ్చినప్పుడు దేవుడి స్తోత్రం కలిగాక. ఇంకొక మాట చెప్పనా? ఆదికాండం తీయండి, 21వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనం. అమ్మా, దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి, హల్లెలూయా, చూసారా, ఒక ప్రాణం బ్రతికింది. ఒక ప్రాణం బ్రతికింది. ఒక జీవి జీవింపజేసే విధంగా ఉండాలంటే, ఒక ప్రాణం బ్రతకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కన్నులు తెరబడాలి. చూడండి, ఆగారు ఏమైంది? తన బిడ్డని అక్కడ పరుండబెట్టి అటు పెరిగాడుతుంది ఇటు పెరిగాడుతుంది. ఎక్కడో లేదమ్మా, ఎక్కడుందే? నీలోనే ఉంది లోపం. ఎక్కడో అటు చూతం ఎందుకు? ఆడింట్లోకి చూతాం ఎందుకు? ఏళ్ళింట్లోకి చూతాం ఏంటి? అటు చిట్టు చూతాం ఏంటి? అమ్మ ఎవరిలో ఉంది లోపం? ఆ పిల్లని ఎందుకు అంటావో, లేకపోతే ఆడిని ఎందుకు అంటావో, పిల్లని ఎందుకు కొడుతున్నావో, లేకపోతే తల్లిదండ్రులు ఎందుకు తిడుతున్నావు? ఎవరిలో ఉంది లోపం? చెప్పరేమ్మా? హల్లెలూయా. నీలోనే ఉంది ఆ లోపం. ఆ లోపాన్ని సరి చేసుకుని నిజంగా నీ కన్నులు తెరవబడితే అటు పరిగెత్తక్కర్లే, ఇటు పరిగెత్తక్కర్లే, పైకి చూడక్కర్లే, ఇటు చూడక్కర్లే, నీ కాళ్ళ దగ్గరే నీళ్ళ ఓటని దేవుడు పుట్టించాడు. హల్లెలూయా. కానీ ఆఖరి చేసిన పని ఏంటి అంటే, ఆమె కన్నులు ఉందా? వాక్యం ఉందా? ఆమె కన్నులు చదవండి, అది 21వ అధ్యాయం ఆదికాండం 19వ వచనం. చూసారా, దేవుడు ఆమె కన్నులు తెరిచిన తర్వాత చూచిందంట. ఆమెను చెప్పండి. అంటే అంతవరకు ఆమె కన్నులు యజమాని ఇంట్లో ఎలా ఉండాలో కూడా తెలియలా. ఎందుకని? యజమానురాలు ఇంట్లో ఎక్కడ ఉండాలి? వెళ్ళిపోవాలనుకుంది.
అబ్రహాము ఆ ద్రాక్షరసపు తిత్తిని కొన్న రొట్టెలను అప్పములు ఇస్తే ఆ ఎడారులు వెళ్ళిపోయింది, ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది, ద్రాక్షరసం అన్నీ అయిపోయింది. ఆ బిడని ఎత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిపోదాం, ఈ యజమానురాలు ఇంట్లో శారా ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, ఈ బానిసకి నేను బ్రతకలేకపోతున్నాను అని ఆవిడ వెళ్ళిపోవటం ప్రారంభించింది. వెళ్ళిపోగలిగి పరిస్థితి వచ్చింది. యజమానురాలను కూడా గౌరవించలేని పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? ఇటు చూడాలి, కన్నులు తెరవబడలే. ఇక్కడికి వచ్చాక బిడ్డని పరుండబెట్టేసి అటు చూస్తుంది, ఇటు చూస్తుంది. ఇటు వెళ్తే మట్టి కనబడతాయి. దేవుడు అక్కడికి వెళ్ళమ్మా, తూర్పు వైపు వెళ్ళు, పడమర దక్షిణ వైపు వెళ్ళు, అక్కడున్న నీళ్ళు ఇక్కడున్న నీళ్ళు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఇటు పరిగెడితే అటు అక్కడ ఉంటాయా? కానీ నీకు ఎలా కనబడుతున్నాయి? ఎండమావులు వస్తుంటాయి నీరులాగా. అలా పరిగెడుతున్నారు జనాలు. పరిగెడుతున్నారు లేదా? పరిగెట్టి 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 తప్పు అనుకోమరలాగా మళ్ళీ ఎక్కడికే రావాలి. నిజం. నువ్వు ఎన్ని పరిగెత్తినా, ఎన్ని ఆటోలు వేసుకెళ్ళినా, ఎన్ని బస్సులు వేసుకెళ్ళినా, ఎన్ని బళ్ళు వేసుకెళ్ళినా, నేను కాబట్టి రెడీ అవి మా కుటుంబం ఎక్కడికో వెళ్తాను, వింతగా ఏదో వింతగా వెళ్ళినట్టుగా ఖర్చు చేసుకుని ఎన్ని చేసినా నీ ఆ కన్నులు తెరవబడకపోతే ఎక్కడ దేవుని ఆశ్చర్యమైన సంగతులు నువ్వు చూడలేవు, గ్రహించలేవు, అనుభవించలేవు. అప్పుడు దేవుడు ఆఖరి కన్నులు తెరిచాడు. అటు ఇటు పరిగెట్ల, నీ ఉన్న చోటనే, చెప్పండి అమ్మ, ఉన్న చోటనే ఎక్కడ పడిపోయింది. ఎక్కడ ఎత్తుకోకుండా ఎక్కడో నెతికితే దొరికిద్దా? పోగొట్టుకుంది ఎక్కడ పోగొట్టిన? సీలోకి వెళ్ళానండి, దొరకలేదండి. నేనేమో బస్సులు ఎక్కానండి, బస్సుని ఎత్తుకుంటారు. ఎక్కడ ఎందుకు దొరికిద్ది? ఎక్కడ పోగొట్టుకున్నావో సాధించాలి. దొరకాలంటే కొంచెం రిస్క్, కొంచెం టైము పడుతుంది. మరి నితకాలుగా దొరికిదాకా ఇక్కడ దొరకలేదని వెళ్ళిపోతే అక్కడ దొరికిద్దా? హల్లెలూయా. అంటే ఆగారు ఉన్న చోటని దేవుడు ఎప్పుడైతే కన్నులు తెరిచాడో అక్కడే ఆమె దగ్గర బిడ్డని ఎక్కడైతే పరుండు పెట్టిందో అక్కడే దేవుడు నీళ్ళు ఓటను చూపించాడు. ఆ వెంటనే తిత్తులు పోసి బిడ్డకే. హల్లెలూయా. లోతు కన్నులు తెరవబడక పాపముతో పాపపోరతో కప్పుబడిపోయి దేవునికి ఇష్టం లేనటువంటి ప్రాంతం అగ్నిగంధకాల చేత నాశనం అయిపోయే ప్రాంత ప్రజలతో ఉండాలని బయలుదేరాడు. సోయారు వరకు వెళ్ళే వరకు కూడా తన కన్నులు తెరవబడలేదు. ఏ విధము చేతనైనా అబ్రహాము ప్రార్థన వల్ల తన కుటుంబాన్ని లోతుని మట్టికి బయటికి తీసుకొచ్చాడు, కుటుంబాన్ని. దేవుని స్తోత్రం కలగా. రెండోది ఆగారు కూడా తన కన్నులు కప్పబడిపోయి యజమానురాలేంటో తెలియకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించింది. శారా వెళ్ళి అబ్రహాముతో గొడవ పడింది. అయ్యా, ఈమెతో పాటు నేను ఏగలేకపోతున్నాను, దాసిగా ఉంచావు, ఏదో బిడ్డ కోసం ఉంచావు, నేను వెళ్ళమా, నాకు పిల్లలు లేరని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే హాగారు ఇస్మాయేల్ని కన్నదో అప్పటికి సారాకు పిల్లలు పుట్టలేదు. సారాకేమో దేవుడు వాగ్దానం చేశాడు ఇస్సాకునని. ఆ హాగారికి అంతకంటే పిల్లల కొరకు హాగారిని పెళ్లి చేసి హాగారుతో కనిచ్చింది. హాగారికి మొదటగా పుట్టాడు ఇస్మాయేలు. ఆ బిడ్డను పుట్టిన కానించి ఈ బిడ్డలు లేని సారా లోకు అయిపోయింది హాగారికి. అంతే కదా? అర్థమైందా? ఈవిడ కొడుకు అదే పుట్టాడు కదా, ఆవిడకి పిల్లలు లేడుగా యజమానురాలకి సారాకే. ఈమెకి ఆమె లోకం అయిపోయింది. నీకు పిల్లలు లేరు యజమానురాలు అయినా, లేకపోతే అలాగే ఇలాగా అంటే ఆమె బయటకి పోతుంటాయి. సర్లే ఈవిడ ఏగలేక అబ్రహాంతో గొడవాడు, ఆవిడని పంపిస్తావా, నేను ఉండనా ఇంట్లో, అది ఉంటుందా? చెప్పరమ్మా. నేనా ఆమె? ఎందుకని? చారాకు పిల్లలు లేరు. దేవుడు ఇచ్చిన భార్య ఆమె, దేవుడు వాగ్దానం చేసింది ఆవిడికి. కానీ ఆఖరికి బిడ్డ పుట్టాడు. ఆవిడ బిడ్డ పుట్టగానే ఆవిడ ఇంకా నెత్తికెక్కేసింది. కన్నులు ఏమైపోయినాయి? మూసిపోయి యజమానురేలేంటో తెలియట్లే. వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేసి పంపాడు అబ్రహాము. ఇవన్నీ అయిపోయిన మధ్యలో చివరికి నీరు లేక ఏడుస్తుంటే అక్కడ బిడ్డను పరుండు పెడితే ఇలా జరిగింది. చెప్పాను కదా. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నావు ఆగరు అన్నాడు. ఎక్కడికే? నేను ఆ యజమానురాలు బాధని భరించలేకపోతున్నాను, వెళ్ళిపోతున్నానంటే నోరు మూసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి నీ యజమానురాల దగ్గర అణిగిమణుగుండు అన్నాడు. బైబిల్లో అదే మాట ఉంటుంది. ఏమన్నాడు? హల్లెలూయా. అంటే దేవుని సందులో ఈ మాట ఇంకా వేరే విధంగా నేను తీసుకెళ్ళగలను. కానీ అక్కడ మాట మీరు అర్థం చేసుకోవాలి. ఆమె కన్నులు కప్పబడితే యజమానుడు ఏంటో యజమానురాలు ఏంటో, అదే అన్నాను ఇంతకుముందు, తల్లి ఏంటో తండ్రి ఏంటో తెలియదు. ఎరా ఏం మాట్లాడుతాను, నోటికి ఏమవుతుందో తెలిసిందా అంటారు. ఎందుకని? ఇప్పుడు మళ్ళీ మర్యాద అంటారంటమ్మా. అది మిండంటే ఏంటి? లేదు, కన్ను అంటే నాకు తెలుసు, మిండంటే తెలీదు.
కానీ అంటారు అలాగా. హల్లెలూయా. లోతు అలా చేశాడు. తర్వాత ఆగారు ఏంటి అంశం ఏంటి? కన్నులు కప్పబడిపోయి ఆగారికి. ఎవరు తెరిచారు? దేవుడే. అసలు గుడ్డోలు వాళ్ళ కాదండి. ఆ సన్నిధిలోకి వచ్చి కూడా దేవుని సేవకుడు సేవకురాలు దేవుని విలువేంటో, దేవుని కార్యాలు చూడలేని విలువేంటో వాళ్ళు అసలు గుడ్డితనం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. మూడో మాట చెప్పిన దేవుని సందులో సంఖ్యాకాండం తీయండి, 22 అధ్యాయం. సంఖ్యాకాండం 22 అధ్యాయం 31 వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరవబడగా దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన దూతను చూచాడంట. దేని స్తోత్రం. ఇటు చూడండి, ఇటు చూడాలి. మూడో మాట చెప్తున్నా. మొదట ఎవరు? లోతు. లోతు కన్నులు కప్పబడిపోయి తెరవబడక సొదొమ గొమొర్రా పట్టణం కాపురం ఉండటానికి బయలుదేరాడు. అవునే కదా? అది మంచేదో చెడేదో. ఎందుకని? రెండోది ఎవరు? హాగరు. హాగరు కన్నులు కప్పబడటం వల్ల యజమానురాలను కూడా గౌరవించడం లేక అక్కడ నీటి ఓటను కూడా దేవుని కార్యాన్ని చూడలేకపోయింది. మూడో మాట ఏంటి తెలుసా? బిలాము. ఇటు చూడండి, నేను చూడండి అందరూ. హల్లెలూయా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు వద్దులే, టైం ఉంది కదా. హల్లెలూయా. బిలాము కన్నులు మూసిపోయి ఎవడ పడితే వెళ్ళిపోతే మనకేంటి, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. ఎవడరా మనల్ని ఎవడరా ఆపేది? అంటే కొటేషన్ కానండి అమ్మా, అది ఫ్లెక్సీలు వేయండి అన్నమాట. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వేసాడు. మనల్ని ఎవడరా ఆపేదని వెళ్ళిపోతున్నాడు. ఎవరమ్మా? బిలాము. హల్లెలూయా. మనల్ని ఎవడరా ఆపేది? దేవుడు అప్పటికి 1-2-3 సార్లు మాట్లాడుతూ వచ్చాడు. అర్థమైందా? అయినా సరే దేవుని పిల్లలను శపించటానికి వెళ్తున్నాడు. దేవుని పిల్లలను శపించొద్దు అన్నాడు. బాలాకు మాట విని దేవుని స్తోత్రం కలుగును గాక బిలాము వెళ్ళిపోతున్నాడు. ఎవరి మీద? దేని మీద వెళ్తున్నాడు? ఇటు చూడండి, ఇంక చూడండి. గాడిద మీద వెళ్ళిపోతున్నాడు. గాడిద కూడా మాట్లాడి అడ్డం తిరిగింది. ఎప్పుడు తెలుసా? ఈ బిలాముకి తెలియలేదు. ముందు గాడిదకి కనపడ్డది దేవదూత దూసిన ఖడ్గం పట్టుకుని మధ్యలో నిలబడింది. బిలాము శపించడానికి గాడిద మీద వెళ్ళిపోతున్నాడు. కన్ను మిన్న అన్నారు చూడండి. కన్ను మిన్న ఆనకుండా వెళ్ళిపోతున్నాడు. ఎవడరా? నా ఇష్టం, నేను వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు తీరుతాను. పాస్టర్ గారికి మా అన్న పని ఏంటి? నేను వస్తా ప్రార్థనకు రాతే రాను. నా ఇష్టం, ఈరోజు ఉంటే వస్తలేతే వెళ్తాను. నా ఇష్టం వచ్చిన కాడికి వెళ్తాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాను అని మనల్ని ఎడరా ఆపేది అన్నావనుకో. నేను ఆపడం, పాస్టర్ గారు ఆపడం, ఒకటి ఎవడవడం, సీఎం గారు వచ్చి ఆపడం. ఎవరు ఆపుతారు? అది ఆయన ఆపడుకో. నీ తరమా ఎన్ని తరాలు పుట్టినా అలాగే పుట్టారు. నిజం. ఆయన తలుపులు మూస్తే తెరిచేవాడు, ఆయన తెరిస్తే వేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళిపోతుంటే గాడిదకి కనపడ్డది. గాడిద కన్నులు తెరవబడ్డాయి. ఎవరి కన్నుల ముందు? మీకు అర్థమైపోవాలి. ఇంకా ఈ బిలాము కన్నులు తెరవబడలే. ముందు నేను చెప్తున్నాను కదమ్మా, ముందు గాడిద కన్నులు తెరవబడ్డాయి. అంటే ఇప్పుడు గాడిద కంటే హీనమైన వారు చాలామంది. దాని అర్థం ఏంటంటే గాడిద కన్నులు అన్నా తెరవబడ్డాయి. గాడిద కన్నుల కన్నా దేవుని దూత ఏంటో, దేవుని మహిమ ఏంటో చూచింది. కానీ మనుషులమైన మనము దేవుని మాట లెక్క చేయకుండా, దేవుని మాట చెప్పినప్పుడు కూడా కన్ను మిన్న అనకుండా నువ్వు వెళ్ళిపోతున్నావేమో, నీ కన్నులు మూతబడిపోయి. కానీ దేవుని దూత మధ్యలో నిలబడిన దూసిన ఖడ్గంతో గాడిద కన్నులు కనబడి, గాడిద కన్నులు తెరవబడి ఇక వెళ్ళట్లేదంట. గాడిద ఇలాగంటుంది, అట్టి వెళ్తుంది. దీన్నో కొడుతున్నాడంట బిలాము. నడు నడు అంటే అది అడ్డగో. ఎందుకని? ముందు ఎవరున్నారో? దూసిన ఖడ్గంతో దేవదూత నిలబడ్డది. హల్లెలూయా. వెళ్ళట్లేదు ఆయన, అయినా కొడుతున్నాడు. వెళ్ళు ఏంటని. అప్పుడు కన్నులు, దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అప్పుడు ఎక్కింది మాట. ఎప్పుడు ఎక్కింది? ఇటు చూడండి. ఇంకా ఎప్పుడే అర్థమైంది మాట. ఈ అరుపులు, ఈ బాధలు ఇప్పుడు అర్థమవ్వవు. నిజమేరా పాస్టర్ గారు చెప్పు ఊడురా. ఎప్పుడు అర్థమవుతుంది? ఊబులో దిగిపోయి ఇంకా 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 ఇంత ఇంచుంటా చూడు మునిగిపోతుండగా అప్పుడు అర్థమైద్ది. బాధపడందే అది.
ముందే ఎవడో బాధపడదా, మనకేంట్రా అనుకోండి. గాడిద కన్నులు తెరిచి దూత కనబడిన తర్వాత అది అడ్డగిస్తుంటే వెళ్ళకుండా ఇతను కొట్టాడు, కానీ అతని తర్వాత దేవుడు తన కన్నులు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్త. లోతు వాళ్ళు ఎక్కడో నీ కన్నులు దేవుని ఆశ్చర్యమైన సంగతులు చూడలేనటువంటి పరిస్థితుల్లో, దేవుని మహిమను చూడలేని పరిస్థితుల్లో, దేవుని సన్నిధిలో హాగరు వలె, లోతు వలె దేవుణ్ణి సేవకులను, తల్లేంటో తండ్రి ఏంటో, ఇదిగో పలానా దేవుని పిల్లలేంటో అర్థం చేసుకోకుండా, గ్రహించుకోకుండా నీ కన్నులు మూసుకుపోతే, నీ కన్నులు నెత్తికెక్కితే ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా దావీదు కుమారుడు అని ప్రార్థన చేయి. హల్లెలూయా. అప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆశ్చర్యమైన సంగతులు నీ కన్నులారను చూడగలుగుతావు. దేవుని మహిమను కన్నులారా చూడగలుగుతావు. ఆ దేవుని విలువేంటో, ఆ నజరేయుడని యేసు శక్తి ఏంటో, ఆ దేవుని పిల్లల విలువేంటో, ప్రార్థన విలువేంటో, ఆత్మీయ తల్లిదండ్రుల విలువేంటో, తల్లి ఏంటో, తండ్రి ఏంటో, చెల్లెంటో, భార్య ఏంటో, అన్న ఏంటో విలువ తెలుస్తుంది. హల్లెలూయా. బిలాము వలె నాకేంటి అడ్డు ఆపు లేదని నువ్వు వెళ్ళిపోవనుకోండి, చెప్పాలా అది. అందుకనే ఇప్పుడు మన కన్నులు, చాలామంది ఈ స్థితిలో ఉన్నారేమో, ఈ వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. చివరికి మార్చండి 2 రాజుల గ్రంథము, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దేవునికి స్తోత్రం కదా. ఏం చేశాడంటే ఎలీషా, ఆ పనివాని కండ్లు తెరువు ప్రభు అని ప్రార్థన చేశాడంట. ఇటు చూడాలి. నాకు చూడండి అమ్మందరూ, మనకి సాయంత్రం మళ్ళీ ప్రయాణం ఉంది. మీరు ఇప్పుడే నిద్రపోతే ఎలాగా? హల్లెలూయా. అక్కడ శత్రువులందరూ దండెత్తి వచ్చేసారు. ఇటు చూడండి, ఎవరిని ముట్టడించడానికి? దైవజనుడు ఎలీషాను తన పని వాళ్ళని చుట్టుముట్టడానికి వచ్చేసాడు దైవజనుడిని. ఎవరో శత్రు సమూహములన్నీ చుట్టుముట్టేసినాయి. ఇక్కడ దైవజనుడు ఎలీషా మోకాళ్ళ ప్రార్థన మీద ఉన్నాడు, ప్రసవ వేదన ప్రార్థన మీద ఉన్నాడు. ఇక్కడ పనివాడు ఆ చుట్టూ ఉన్న ప్రజలను, శత్రుమోహలను చూస్తున్నాడు. భయం పట్టుకుంది. అప్పుడు ఎలీషాకు కనబడుతుంది, ఈ చుట్టూ ఉన్న శత్రుమోహ పైన అగ్ని రథములతో దేవుని సైన్యం నిలబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఇది కనబడుతుంది కానీ చెప్పరమ్మా, అది కనబడదు. అది మన భక్తి, మన ఆమెనా. మనకి ఏది కనబడుతుంది? ఈ కళ్ళ ముందు ఈ శత్రు సమూహమే, అమ్మో నన్ను కొట్టేస్తాడు, పొడి చేస్తాడు, నన్ను అడ్డగించేసిని అని చూస్తావు. కానీ లేదు, వీడి శత్రు సైన్యము కంటే అగ్ని రథాలతో దేవుని సైన్యం దిగింది నిన్ను కాపాడటానికి. కానీ ఇతను కనబడట్లేదు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. చూడు, అంతేనా? అక్కడ అదేనా మేఘం గురించా? చేయగా దేవుడు పనివాడు కండ్లను తెరవజేసెను గనుక దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు చూసారు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చాడో. ఎప్పుడు కనబడుతుంది? కళ్ళు తెరవాలి. ఆ కళ్ళు తెరవబడాలంటే ఆత్మీయ నేత్రాలు స్పెట్స్లు కాదు. ప్రభువా, అక్కడ ప్రార్థన ద్వారానే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వీడు కళ్ళు తెరువునైనా, వాడు కళ్ళు తెరితే ఆత్మ సంబంధంగా వాడు గ్రహిస్తాడు, ఆత్మ సంబంధంగా వాడు నీ కార్యాలను చూడగలుగుతాడు. దేవుని స్తోత్రం కలను. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను
చాలు, దేవుని స్తోత్రం. ఈ మనుష్యుడు అనేకులకు కీడు చేసినని తెలుసుకున్నా. అంటే ఎలాంటోడుగా ప్రార్థన చేయమంటావు ప్రభువా? ఈ మనిషి అమ్మా ఎలాంటి ఫ్యాషన్ షో చేస్తున్నారంటే చూస్తున్నారు అందరం. హల్లెలూయా. ఈ మనుషుడు ఎంతో కీడు చేసినాడు, ఈ మనుషుని కొరకు నన్ను ప్రార్థన చేయమంటావు అని మాట్లాడుతుంటే, ఒకప్పుడు సౌలు హింసకుడు, దోషకుడు. ఎందుకని చెప్పాలి, ముగించేశాను. ఎందుకని? అప్పుడు ఆయన కన్నులు పొరలు పట్టేసినాయి అంట. ఏం పట్టినాయి? పొరలు పట్టేస్తే కనబడతాయా? మందమైపోతే కనబడతాయా? నెత్తికెక్కితే కనబడతాయా? చెప్పాలి. నీకింత రోషం వచ్చేత తీసుకెళ్తే కన్నులు నెత్తి ఎక్కి నడుతున్నావు అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు? అప్పటికి 3 దినాలు ఉన్నాడంట, కన్నులు తెరవబడలేదంటండి. నువ్వు ఎంతకాలం దేవుళ్ళు ఎదిగినప్పుడు కూడా నీ కన్నులు నెత్తి ఎక్కితే, నీ కన్నులు మందముగా ఉంటాయి, నీ కన్నులు కప్పబడితే, నీ కన్నులు పొరలు కట్టయితే దేవుని కార్యాలు నువ్వు చూడలేవు, అనిపించలేవు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హింసకుడు కన్నులు నెత్తికెక్కిని దోషకుడైపోయాడు, హానికరుడైపోయాడు. తన ఇష్టమే జీవితం అనుకున్నాడు. హల్లెలూయా. తన ఇష్టానుసారంగా జీవించాడు. కన్నులు పొరలు కట్టేసేసి నెత్తికెక్కి కళ్ళు మందం అయిపోయి కన్ను మీద ఆనకుండా సౌలు ఒకప్పుడు భయంకరమని వెతుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు పడగొట్టాడో, చెప్పాలి, పడగొట్టినా కానీ నీ కన్నులు తెరవబడపోతే శాశ్వతంగా పడి ఉండి అంటాడు. అంతే మరి. ఎన్ని అవకాశాలు ఇస్తాడు తెలుసా దేవుడు? పడగొట్టినప్పుడు ఆ దెబ్బ కన్నా ఇది దేవునిది, ఇక నుండి అయినా నా జీవితం ఇలా ఉండాలని దైవజనుడి దగ్గరికి పంపాడు. ఎంత క్రమం సిస్టమ్ పెట్టాడు చూడండి దేవుడు. అప్పటికి 3 దినాలను తన కన్నులు తెరవాలి. అప్పుడు వెళ్ళి ఇలా దైవజనులు ప్రార్థన చేసి తల మీద చేతులు ప్రార్థన చేస్తే, ప్రభువా ఇతని కొరకు చేయమన్నామంటే ఎంత హానికరుడు, ఎంత దుర్మార్గుడు, ఎంత హింసకుడు కాదంటే, లేదు తన ఎందుకు అని అన్నాడంటే, తన కనుగుడ్లు పొరలో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తన పొరలో రాలిపోయి. అప్పుడు ప్రభువా నువ్వు ఎవడవే, కన్నులు మూసుకుపోయాక అన్నాడు. ఆత్మీయనేత్రాలు ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో ప్రభు కొరకు చెప్పాలి, అపోస్తలుడు పౌలుగా మీరెవరైనా చెప్తారండి నాగాని? కానీ అమ్మగారు చెప్తున్నారా? సరే అయితే ప్రతివారం అమ్మగారే చెప్తారులే. హల్లెలూయా. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే. అబ్బా అదే క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ మెసేజ్. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పగలిగాడు. ఎప్పుడో తెలుసా? కన్నులు. అప్పుడు చావైన బ్రతుకైన తన అడ్డమున్న ప్రతి అదంతా త్యజించి అన్ని కూడా పెంటగా ఎంచుకోగలిగాడు. పెంటనా ఇప్పటి వరకు నేను నెత్తి మీద ఎట్టుకొని తిరిగింది, పెంటనా నేను ఇప్పటి వరకు మోసింది అని విలువని అన్నీ కూడా పెంటగా ఎంచుకుని బ్రతికినంతకాలం క్రీస్తు వరకు బ్రతికితా, చచ్చిపోతే నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. ఆమేనన్నారు. అయ్యే జీవితాలు దేవుడు మీకు ఉండాలని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ కన్నులు తెరవబడినంతకాలం ఈ లోకం కొరకే బ్రతుకుతావు, నీ బంధువుల కొరకే బ్రతుకుతావు, ఈ ఆచారాల కొరకే బ్రతుకుతావు, నీ ప్రయాణాల కొరకే బ్రతుకుతావు, నీ తినటం కొరకే బ్రతుకుతావు. నీ కన్నులు తెరవబడితే క్రీస్తు కొరకు బ్రతుకుతావు. జీవించేది నీవు కాదేక, క్రీస్తే నీలో జీవిస్తావు. ప్రతి వాడు నీలో క్రీస్తును చూస్తాడో అప్పుడే నిజమైన క్రిస్మస్ అందరిలో జరిగిద్ది. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. సావైన కుక్కను కొట్టినట్టు కొట్టారు పౌలుగా. అయినా సరే పౌరుషం లేనివాడు కాదు. నన్ను కొడితే మేము పౌరుషం లేనివారమా? ఉప్పు కారం మేము తింటలేదా? కానీ చచ్చిపోయాం క్రీస్తులో బ్రతుకుతున్నాం. ఈ లోకంలో చచ్చిపోయి క్రీస్తులో బ్రతుకుతున్నాం. అహం చచ్చిపోయి ప్రతి అన్నీ చంపుకొని క్రీస్తులో బ్రతుకుతున్నాం. ప్రార్థన ద్వారా ప్రతిదీ జయించగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఒకటే ప్రార్థన చేయాలి. నాయన నిజమే, ఈరోజు ఇంత వాళ్ళని మందిరానికి వస్తున్నాక నా కన్నులు తెరవబడలేదు అయ్యా. నా కన్నులు కప్పబడటం వల్ల అయ్యా, అడ్డుగా ఉండటం వల్ల పొరలో
నీ ఆశ్చర్యమైన సంగతులు నేను చూడలేకపోయి, నేను అనుభవించలేకపోయినా, గ్రహించలేకపోయినా అయ్యా. నా కుటుంబంలో ఉన్నటువంటి తల్లి ఏంటో, తండ్రి ఏంటో, దైవజనుడు ఏంటో, సంఘం ఏంటో, ఆ వాక్యం ఏంటో, ఆ ప్రార్థన ఏంటో, ఆ విలువ నేను తెలియలేకపోయినయ్యా. నా కన్నులు కప్పబడిపోయి, మూతబడిపోయి, నెత్తికెక్కడం వల్ల ఎలా పడితే అలా మాట్లాడేవాడిని, ఎలా పడితే అలాగా అయ్యా జీవించేవాడిని అయ్యా. ఈరోజు ఎంతోమంది భక్తులు నా ముందు పెట్టో, ప్రభువా దావీదు కుమారుడా అని గుడ్డివారు పిలిచినట్లుగా, తండ్రి అయ్యా మా కన్నులు, మా ఆత్మీయనేత్రాలు తెరవండి అయ్యా. ఈ లోక సంబంధమైన దేవత మా మనోనేత్రాలు గుడ్డితనం చేసిందయ్యా. మా నేత్రాలు తెరవండనయ్యా. నీ మహిమను చూచే భాగ్యాన్ని, నీ కార్యాలను అనుభవించే భాగ్యాన్ని, నీ కొరకు భూమి మీద సాక్షిగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి అని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రాలైనా స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి, ఒకరు చిన్న ప్రార్థన చేయండి, వాక్యం అర్థమవుతాయి. చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, కృప కలిగిన మా యేసయ్య, ఈరోజు ప్రభువా మరొక పునరుద్ధానాన్ని మాకు అనుగ్రహించి, త్రోవ పక్కన గుడ్డివారు దావీదు కుమారుడు మా కన్నులు తెరవండి అని వాళ్ళు కేకలు వేస్తున్నారు. ప్రభు ఎంతోమంది గద్దించారు, అయినా సరే బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టారు. నేను ఇలాగే ఉండిపోవాలని వాళ్ళు అనుకోలేదయ్యా. వాళ్ళు అలాగే ఉండిపోతే నీ మహిమను, నీ ఆశ్చర్యమైన సంగతులు ఎప్పుడు చూడలేరు నాయన. తండ్రి, ఎవరేంటో వాళ్ళకి అర్థమవుతుంది నాయన, గ్రహింపు రాదు నాయన. చెల్లేంటో, తల్లి ఏంటో, అన్న ఏంటో అయ్యా తెలియదు. ఈరోజు ఎంతమంది కన్నులు కప్పబడిపోయి, వాళ్ళ కన్నులు మూతబడిపోయి నాయనా, చాలామంది తల్లిని చంపేవాళ్ళు, తండ్రిని చంపేవాళ్ళు, అన్నని చంపేవాళ్ళు, భార్యను చంపేవాళ్ళు, భర్తను చంపేవాళ్ళు, వాళ్ళ కళ్ళు నెత్తుకెక్కిపోయి నాయన. ఎప్పుడైతే ప్రభువా మా కన్నులు తెరవమన్నారో, ఆ కన్నులు తెరిచిన తర్వాత నీ ఆశ్చర్యమైన కృపను, సంగతులను వారు చూడగలిగారు అయ్యా. వాళ్ళు గ్రహించారు నాయన. లోతు కూడా దూరం దేశం, సొదొమ గొమొర్రా పట్టణం భయంకరమైన పట్టణమైన అతని కన్నులు కప్పబడటం వల్ల, అతని కన్నులు మూసుకుపోవటం వల్ల అది చెడైనా మంచిగా కనబడింది. కానీ నీవే రిస్క్ తీసుకుని ప్రభువా వాళ్ళని కాపాడుతూ వచ్చారయ్యా. అది యెహోవా తోట వల్లే, మంచి నీళ్లు పారే దేశం వల్లే వారికి కనబడ్డది. నిజమే, మా కన్నులకు అలాగే కనబడతాయి. కానీ నిజంగా మా కన్నులు తెరవబడితే మంచేదో చెడేదో మేము గ్రహించగలుగుతాను ఆయన. తండ్రి, నీ సన్నిధానంలో హాగారు కూడా తన కన్నులు కప్పబడిపోయి, తన కన్నులు నెత్తికెక్కి మూసుకుపోయి, యజమానురాలను కూడా గౌరవించకుండా, యజమానుల దగ్గర ఎలా మెసులుకోవాలో తెలుసుకోకుండా అయ్యా తను బయటకు త్రోసివేయబడ్డది. త్రోసివేయబడిన తర్వాత బిడ్డ ఆకలితో అలమటిస్తున్నప్పుడు బిడ్డను పరుండబెట్టి కన్నులు మూసుకుపోయి అటు ఇటు తిరుగుతుంది. కానీ బిడ్డ దగ్గరే నా దేవుడు నీటి ఓటను పుట్టించాడని కన్నులు తెరిచి చూడలేకపోయింది నాయన. నీవే కన్నులు తెరిచావు ప్రభువా. నీవు కన్నులు తెరవగా నీటి నిత్యము ప్రవహించే ఓట పుడతాది నాయన. కలిమి లేముండదు ప్రభువా. నీ స్తోత్రాలు నాయన. బిలాము కన్నులు మూసుకుపోయి దేవుడి మాట లెక్క చేయకుండా, దేవుడి మాటకు లోబడకుండా ఆయన అలాగే చెప్తాడయ్యా మనల్ని ఎవడరా ఆపేదని గాడిద మీద వెళ్తున్నప్పుడు మనిషి అయ్యా కన్నులు తెరవకపోయినప్పటికీ కూడా గాడిద కన్నులు తెరవబడి అడ్డగిస్తుంది అయ్యా బిలాముని వెళ్ళకుండా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఒక జంతువు కన్నులు తెరవబడుతున్నాయి, కానీ ఈరోజు మనుషులు జంతువుల కంటే హీనమైపోతున్నారు నాయన. కన్నులు మూసుకుపోయి ఎప్పుడైతే నీవు అతని కన్నులు తెరిచావో నీ మాటకు లోబడినట్లుగా మేము చూస్తున్నాం. అలాగే ప్రభువా నీ సన్నిధానములో ఇదిగో నాయనా ఏలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఈ చుట్టూ శత్రువులు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్నీ మమ్మల్ని పట్టుకున్నాయి. దేవుడు మమ్మల్ని విడిపించగలడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, అగ్ని రథాలతో ఆయన మా ముందున్నాడు, ఈ సైన్యము చుట్టూ ఉన్నాడని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేశామో అప్పుడు ఆ శత్రు సైన్యము పైన అగ్ని రథాల చేత దేవుని సైన్యం నిలబడినట్లుగా చూచాడు అయ్యా పనివాడు. నువ్వెప్పుడు మాతో ఉన్నావు నాయన. పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడిగా, హానికరుడిగా, దుర్మార్గుడిగా జీవించాడు. తన కన్నులు పొరలు కట్టేసి
కన్నులు నెత్తికెక్కి దేవుని అంటే విలువ తెలియకుండా, దేవుని పరిచయం అంటే విలువ తెలియకుండా చాలామంది విలువ లేకుండా మాట్లాడుతున్నారు. దేవుని శక్తిని, ఆయన రక్షణను విలువ లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన మరణాన్ని, పునరుద్ధాన్ని విలువ లేకుండా మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే అతను దేవుని నీ చేత పడగొట్టబడి కన్నులు తెరవబడ్డాయో, తన పొరలు రాలిపోనియో, ప్రభు ఎవడన్న వ్యక్తి, ప్రభువా జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైన మేలు అన్నాడు నాయన. నిజంగా మా కన్నులు తెరవబడితే నీ కొరకు మేము బ్రతకగలుగుతాం నాయన, నీ కొరకు జీవించగలుగుతాం, అనేక మందిని నీ కొరకు జీవించేవారుగా నిలబెడతాం. ప్రభువా మా కన్నులు తెరవండి నాయన, నీ కార్యాలు చూసి నీ అనిపించే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. నీ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మా కన్నులు తెరవండి. ఆత్మీయతలలో మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం. ఇంకెంతోమంది ఆత్మీయతలో తెరవబడకుండా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, నీ కార్యాలు చూడలేకపోతున్నారు, దైవజనులు తెలియలేకపోతుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కన్నులు వారు గ్రహించలేకపోవటం వల్ల, తెరవబడకపోవటం వల్లే వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు అలాగుంటున్నాయి. ప్రభువా నువ్వు కన్నులు తెరిస్తే వాళ్ళు అలా మాట్లాడరు, వాళ్ళు ఆలోచించరు. ప్రభువా గ్రహించగలుగుతారు, అర్థం చేసుకుంటారు, నీ కొరకు జీవించగలుగుతారు. అటు కృప అందరికి దయచేసి మీరు మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. కూర్చొని అర్పణ. నీ ధనము నీ